వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2వ తారీఖు జనవరి నెల 2022 సంవత్సరంలో వచ్చేటువంటి అమావాస్య తిథి యొక్క విశిష్టత ఏంటి, ఆ సమయంలో ఏం చేయాలి, ఏం చేస్తే ఏ రకమైన ఫలితాలు ఉంటాయి అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 2/1/2022 తేదీన ఆదివారం వచ్చింది. ఆదివారం, అమావాస్య, మూలా నక్షత్రం, ఈ మూడు కలిసి వచ్చినటువంటి అరుదైనటువంటి విషయం ఇది. అయితే ఈ సమయంలో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే, సాధారణంగా ఆదివారం అమావాస్య అనగానే చాలామందిలో ఒక రకమైన భయం ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, తాంత్రికులు వారు చేసేటువంటి ఉపాసన ఏదైతే ఉంటుందో ఇటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సమయంలో వాళ్ళు గనక మంత్ర జపం చేసేటట్లయితే లేదా ఏదన్నా ప్రయోగం చేసేటట్లయితే అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఇది జ్యోతిశాస్త్రపరమైనటువంటి అంశం. కనుక ఇవన్నీ తెలిసినటువంటి ప్రజలు సాధారణంగా ఈ సమయం గురించి, అంటే ఆదివారం అమావాస్య వచ్చినప్పుడల్లా కొంత భయానికి గురి కావటం జరుగుతుంది. అయితే నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, కత్తి అనేటువంటిది ఒకటి ఉంటే మనం దాన్ని ఎలా అయినా వాడచ్చు. కత్తి కనుక ఉంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకి వాడచ్చు, ధర్మ సంస్థాపనకి కూడా వాడవచ్చు. అలాగే కత్తి అనేది ఉంటే మనం పళ్ళు కోసుకుని తినచ్చు, ఎవరినైనా సరే గాయపరచవచ్చు. ఈ రెండిట్లో ఎవరు ఏది నిర్ణయించుకుంటారు అనేటువంటిది వారి వారి మానసిక స్థితి మీద, వారి వారి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పటికీ జ్యోతిశాస్త్ర రీత్యా ఆదివారం అమావాస్య అనేటువంటిది ఒక యోగకాలం. యోగకాలం అని అంటే మనం ఏదైనా సంకల్పించేటట్టయితే ఒక దృఢమైన సంకల్పాన్ని నిజం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఉపయోగపడేటువంటి సమయాలు కొన్ని జ్యోతిశాస్త్ర రీత్యా ఇవ్వడం జరిగింది. వాటిల్లో ఆదివారం అమావాస్య అనేటువంటిది ఒకటి. అయితే ఈ అమావాస్య ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆదివారం అమావాస్యతో పాటుగా మూలా నక్షత్రం కూడా రావటం జరిగింది ఆ రోజున. ఈ మూలా నక్షత్రం అనేటువంటిది ఒక యోగం కలిగినటువంటి నక్షత్రం. అంటే ఇది సరస్వతీదేవి యొక్క నక్షత్రం. ఈ సమయంలో గనక కొన్ని పనులు చేయగలిగితే కొన్ని సిద్ధులు, కొన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే నమ్మి ఆచరించాలి. ఒక దేవాలయానికి వెళ్ళి లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని చూసి ఒక నాస్తికుడు రాయి అనుకుంటే అది రాయిలానే కనపడుతుంది. ఒక ఆధ్యాత్మికవేత్త అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసి ఇది దేవుడు అనుకుంటే దాని నుంచి ఆశీర్వచనం అనేటువంటిది మనకి లభిస్తుంది. అంటే మన మనశ్శక్తి ఏదైతే ఉంటుందో అది అంత గొప్పది. మన మనసు యొక్క శక్తే భగవంతుడు దాన్ని ప్రతిబింబించడం జరుగుతుంది. భగవంతుడు అద్దం లాంటివాడు. ఈ నాస్తికుడు వెళ్ళి నువ్వు రాయివి అంటే ఆయన రాయిలాగా కూర్చుంటాడు, నువ్వు దేవుడివి అంటే ఆయన కావలసిన వరాలు ఇస్తాడు. ఇది మనసుకున్నటువంటి అద్భుతమైన శక్తి. అయితే ఈ మనసుకున్న అద్భుతమైన శక్తిని మనం బయటికి తీయడానికి జ్యోతిశాస్త్రం మనకు కొన్ని దారులు చూపించింది. కారణం ఏంటి? ఈ మనసు అనేటువంటిది చంద్రుని యొక్క, అంటే చంద్రగ్రహం యొక్క అధీనంలో ఉంటుంది. అమావాస్య రోజున చంద్రుడు ఉండడు గనక మనసు చంచలత్వంగా ఉండే అవకాశం ఉండదు. మనసు చాలా దృఢంగా ఉంటుంది. ఇది జ్యోతిశాస్త్ర రహస్యం. అది ఆదివారం కలిసి వచ్చిన రోజున, ఆదివారం అనేటువంటిది రవిగ్రహ ప్రభావానికి సంబంధించింది. రవిచంద్రుల యొక్క స్థితే అమావాస్య. ఈ రవిచంద్రులు ఇద్దరూ కూడా ప్రభావం చూపించేటువంటిదే ఆదివారం అమావాస్య. ఇటువంటి సమయంలో నేను ఒక సమయాన్ని మీకు తెలియజేస్తాను. ఆ రోజున మీరు ఏ పని చేస్తే ఏ ప్రయోజనం సిద్ధిస్తుందో మీకు కూలంకషంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా 2వ తారీఖు జనవరి నెల 2022 సంవత్సరం ఆదివారం
అమావాస్య తెల్లవారుజామున 5:15 నుంచి ఉదయం 7 గంటల లోపల మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, ఎవరు ఏది కోరుకుంటారో ఆ మంత్రసిద్ధి చేయాలి. అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఎవరైతే నష్టపోయినటువంటి డబ్బుని తిరిగి పొందాలనుకుంటారో, అంటే ఎవరైనా సరే మనం కొన్ని సందర్భాల్లో జారిపడి కానీ అత్యవసర పరిస్థితుల్లో కానీ మనం వేరే వాళ్ళకి కొంత ధనం ఇస్తాం, దురదృష్టవశాత్తు అతను తిరిగి ఇవ్వలేకపోతాడు. మన జాతకంలో టైం బాగోకపోతే వాడి దగ్గర డబ్బులు ఉన్నా కూడా తిరిగి ఇవ్వడు. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏం చేస్తారంటే, ఆ సమయంలో కార్తవీర్యార్జున మంత్రాన్ని పఠించండి. అయితే ఎంత పఠించాలి? మీ శక్తి మేరకు ఉదయం తలస్నానం చేసి కార్తవీర్యార్జున మంత్రాన్ని గనక పఠించేటట్లయితే నష్టద్రవ్య ప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది. అంటే మనకి ఇరుక్కుపోయిన డబ్బు, కొంతమంది స్థలాల్లో డబ్బులు పెట్టి ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడతారు, అది కూడా నష్టద్రవ్యం కిందకే వస్తుంది. వాళ్ళు కూడా కార్తవీర్యార్జున మంత్రాన్ని గనక నిష్టగా మనస్ఫూర్తిగా పఠించగలిగితే వాళ్ళకి ఆ ధనం రావటం అనేటువంటిది జరుగుతుంది. ఇది నష్టద్రవ్య ప్రాప్తికి ఒక తంత్రం. ఇక మరొక ముఖ్యమైనది, ఎవరైతే లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటారో, అంటే ఆర్థికంగా బాగుండాలి, ఆర్థికంగా ఇంకా సంపాదించాలని కోరుకునేటువంటి వారు ఆ సమయంలో లక్ష్మీదేవి పూజ కానీ, లక్ష్మీదేవి మంత్రం కానీ, లక్ష్మీదేవి స్తోత్రం కానీ చేసేటట్లయితే లక్ష్మీ కటాక్షం అనేటువంటిది లభిస్తుంది. అమావాస్య అనేటువంటిది లక్ష్మీదేవికి చాలా ఉపయోగపడేటువంటి ఇష్టమైనటువంటి తిథి. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, మనం దీపావళి అమావాస్య రోజున లక్ష్మీ పూజ చేస్తాం, అంతేగాని ఆ నెలలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున పూజ చేయం. అమావాస్య రోజునే లక్ష్మీదేవిని పూజ చేస్తాం. అంటే లక్ష్మీదేవికి అమావాస్య అనేటువంటిది ఇష్టమైన తిథి. ఇది ఆదివారం కలిసి వచ్చినప్పుడు త్వరగా సిద్ధిస్తుంది కనుక లక్ష్మీ కటాక్షం కోరుకునేటువంటి వాళ్ళు ఈ టైంలో చేసేటట్లయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే శత్రు బాధల రీత్యా, కోర్టు కేసుల రీత్యా రిస్కులు పడుతూ ఇటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ సమయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. దత్త చరిత్ర పారాయణ చెయ్యండి. ఏమి చేయలేకపోతే, అంటే దత్త మంత్రం రాకపోయినా, దత్తాత్రేయ స్వామి వారి అర్చన జపం ఎలా చేయాలో తెలియకపోయినా, కనీసం దత్త చరిత్రని పారాయణ చేసినా కూడా ఆ సమయంలో మీకు ఈ శత్రుబాధలు, కోర్టు కేసులు, ఇక నరఘోష, నరపీడ, ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది ఈ నరఘోషతో, నరపీడతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మన పెద్దవాళ్ళు చెప్పినట్టు నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు. అంటే చూపుకి అంత శక్తి ఉంటుంది. చూపుకి శక్తి ఉంటుందంటే అదేం చెయ్యి కాదు, కొడితే దెబ్బ తగలడానికి. కానీ చూపు అనేటువంటిది చాలా శక్తివంతమైనది. మన వైపు ఎవరైనా సరే ఇష్టంగా, అభిమానంగా, చక్కగా చూస్తే మనం అభివృద్ధి చెందుతాం. మన వైపు ఎవరైనా సరే ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో చూసి ఇతను బాగుపడుతున్నాడు, ఇతను బాగుపడటానికి వీల్లేదు, ఇతని పిల్లలు బాగున్నారు, నా పిల్లలు బాగలేదు, ఇలా ఈర్ష్య పాతకులు చాలామంది ఉంటారు. ఆ దృష్టి ఏదైతే ఉంటుందో అందరి దృష్టి తగలదు. ఎవరి వ్యక్తిగత జాతకం అయితే కొన్ని గ్రహాల సంయోగం ఏదైతే ఉంటుందో వారి దృష్టి మాత్రం తప్పనిసరిగా తగులుతుంది. అలా తగిలినప్పుడు మనం జనరల్గా చూస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఒళ్ళంతా బాగా నొప్పులు వచ్చేస్తాయి, బాగా బాడీ పెయిన్స్ వస్తాయి. అలాగే తీవ్రంగా కొంతమందికి ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఈ నరదృష్టి గురించి నేను మరొక వీడియోలో మీకు కూలంకషంగా తెలియజేస్తాను. ఇప్పుడు ఏంటంటే, సపోజు గత కాలంలో నరదృష్టి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి మీకు గతకాలం గురించి కొంత తెలియజేస్తాను. ఎవరింట్లో అయినా సరే ఒక మంచి కామధేనువు లాంటి ఆవు ఉందనుకోండి, అది చక్కగా పాలు కావాల్సినంత సమృద్ధిగా ఇస్తుంది అనుకోండి. మన ఇంటికి కొత్తగా వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆ ఆవును చూసి ఆ పాలు త్రాగి చక్కగా, అబ్బో మీ ఆవు చాలా గొప్పది, బ్రహ్మాండంగా పాలిస్తోంది, మా ఆవు కూడా ఉంది, దానికి ఒక్క లీటర్ కూడా పాలీదు,
ఇటువంటి మాటలు మాట్లాడితే మరుసటి రోజు నుంచి ఆ ఆవు కానీ ఆ గేదె కానీ పాలివ్వటం జరగదు. ఇది దృష్టి దోషానికి ఉన్నటువంటి లైవ్ ఎగ్జాంపుల్. అయితే అందరూ అంటే జరుగుతుందా? అలా కాదు. కొందరు అన్నప్పుడు మాత్రం తప్పకుండా జరుగుతుంది. అటువంటి దృష్టి దోషం ఉంటుంది. అలాగే ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎదగలేకుండా ఎక్కడికెక్కడ ఆటంకాలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా నరదృష్టి ఉందని మనం గమనించుకోవాలి. వీళ్ళందరూ ఏం చేయాలంటే ఆ సమయంలో ముఖ్యంగా ఎడమ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోండి. అయితే ఆ నల్లటి దారం కట్టుకోవడంతోనే దృష్టి దోషం పోదు. ఆ సమయంలో మీరు తప్పకుండా కార్తవీర్యార్జున మంత్రాన్ని కనుక జపించేటట్లయితే కనీసం అక్షరలక్ష జపించాలి. అలా జపించగలిగితే ఆ సమయంలో మీ మీద ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి. కనుక నేను చెప్పిన పరిహారాలని ఒక్కసారి 1-2 సార్లు జాగ్రత్తగా వినండి. విని నేను చెప్పిన సమయంలో కనుక మీరు ఈ పరిహారాలు చేసేటట్లయితే ఆ రకమైనటువంటి శుభ ఫలితాలని తప్పకుండా పొందగలుగుతారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మూలా నక్షత్రం కూడా వచ్చింది. ఎవరైతే విద్యలో వెనుకబడి ఉంటారో వారు నేను చెప్పిన తెల్లవారుజామున లేచి చక్కగా విద్యార్థులు తలస్నానం చేసి 5:15 నుంచి 7 లోపు గనక సరస్వతీదేవి మంత్రాన్ని కానీ, ఒకవేళ సరస్వతీదేవి మంత్రం గనక రాకపోతే సరస్వతీదేవి యొక్క శ్లోకాన్ని కానీ నిష్టగా కనీసం 11 సార్లు, మ్యాక్సిమం మీ ఓపికన్నన్ని సార్లు చదవగలిగితే తప్పకుండా సరస్వతీ కటాక్షం లభిస్తుంది. ఇంతసేపు నేను చెప్పిన అంశం ఏంటంటే ఆ రోజు ఆదివారం, అమావాస్య, మూలా నక్షత్రం, మార్గశిర మాసం. ఇది మరొక ముఖ్యమైన విశేషం. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు విష్ణుమూర్తి. అంటే ఈ మాసాలు చైత్రమాసం, మాఘమాసం, పుష్యమాసం ఇటువంటి మాసాల్లో మార్గశిర మాసం నాకు అత్యంత ఇష్టమైనదని విష్ణుదేవుడు స్వయంగా చెప్పటం జరిగింది. కనుక ఏ రకమైన ఇబ్బంది ఉన్నవారైనా సరే కొన్ని చెప్పుకోగలిగిన ఇబ్బందులు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులు ఉంటాయి. అటువంటి ఇబ్బందులు కలిగిన వారైనా సరే ఆ సమయంలో విష్ణు యొక్క నామాన్ని జపించండి. ఓం నమో నారాయణాయ అనేటువంటి నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని జపించడం చెయ్యండి. ఒకవేళ అది జపించడం కుదరనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సమయంలో కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శిస్తే ఆ సమయంలో మనసులో అనుకున్నటువంటి కోరికలు తీరేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ మంచి శుభ ఫలితాలను పొందాలని, లక్ష్మీ కటాక్షం పొందాలని, అలాగే ఇబ్బందులన్నింటినీ తొలగించుకుంటారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.